అన్న ఇప్పుడు ఈ భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థ అంటున్నారు. అవునండి. పొద్దున వార్తలు చూస్తే హ్మ్. పతనమైతున్న ఏంది రూపాయి, అవును. కొండెక్కుతున్న బంగారం, వెండి ధరలు. అవును. భారతదేశం అనేది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మూడోది. అవును. అమెరికా, చైనా తర్వాత భారత్. హ్మ్. మనోళ్ళు మామూలుగా జబ్బలు కొట్టుకోవట్లేదు. తీరా చూస్తే ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ కంటే బలహీనమైన రూపాయి మనది. హ్మ్. ఓకే. హ్మ్. ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ దేశము, రాజ్యము, ఓ వ్యవస్థే లేదు. దానికంటే కూడా దారుణంగా ఉన్నది. ఇప్పుడు మనం గర్వపడాలా? సిగ్గుపడాలా? అన్న ఇక్కడ రూపాయి బలహీన పడటానికి కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు రూపాయి బలహీన పడటానికి కూడా 100 కారణాలన్న. హ్మ్. ఇప్పుడు బేసిక్‌గా మన దేశంలో ఉన్న సమస్య ఏంటి అనంటే, మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశం అన్న. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఇంపోర్టు ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నిదానంగా మనం కూడా ఎక్స్‌పోర్ట్ చేయడం మొదలుపెట్టాం. అటు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అవన్నీ ఎప్పటినుంచో ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు కొద్దిగా సర్వీసెస్, ఐటీ లాంటివి ఇవన్నీ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఇక ఫార్మాస్యూటికల్ అయితే చెప్పనవసరం లే, ఇండియా ఈజ్ కింగ్ ఫార్మాస్యూటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ రీసెంట్‌గా జరిగిన ఈ ట్రంప్ టారిఫ్ ఇష్యూస్ ఏవైతే ట్రిగ్గర్ అయినాయో, ఆ ట్రంప్ ఇండియా మీద పెనాల్టీ టారిఫ్ పేరుతోటి అందరికి వేసిన దాని మీద ఇంకో 25% ఎక్కువ వేసాడు. సో దాంతో ఏమవుతుంది, మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఏవైతే చేస్తామో ఆ దేశానికి అవి బాగా ఎక్స్పెన్సివ్ అవుతాయి. ఫస్ట్ అసలు మన భారతదేశం ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ. అది అమెరికాకి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ తక్కువలో ఎక్కువ శాతం అమెరికాకి పోతుంది. ఇప్పుడేమవుతుంది, మన ప్రోడక్ట్ ఎక్స్పెన్సివ్ అవటం వల్ల అమెరికన్లు వేరే కంట్రీస్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు, మన దగ్గర నుంచి ఎక్కువ రేటు పడుతున్నాయి కాబట్టి. సో ఈ ట్రంప్ టారిఫ్ ఇష్యూ అనేది కూల్ కానంత వరకు మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి మధ్యలో ఇంబ్యాలెన్స్ అనేది సహజంగా జరుగుతుంది. ఇది ప్రధానమైన కారణం. దాదాపుగా 28% వరకు కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి డ్రాప్ అయినాయి మనకి గతంతో పోలిస్తే. వన్ ఆఫ్ ద హిస్టారిక్ లోలో ఉన్నాం మనం ఇప్పుడు మళ్ళీ. సో దానికి గల కారణం ఏంటి, మనం ఎక్స్పెన్సివ్గా మారాం. వాళ్ళెందుకు మన మీద 25% పెనాల్టీ టారిఫ్ వేశారు, మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాము అని. వాళ్ళ డిమాండ్ ఏంటి, మీరు క్రూడ్ ఆయిల్ కానీ ఎనర్జీ సప్లైస్ కానీ మీరు అమెరికా నుంచి కొనండి, రష్యా దగ్గర నుంచి కొనొద్దు. రష్యా దగ్గర నుంచి ఎందుకు కొనొద్దు అంటున్నారు? నాకు వచ్చిన డౌట్, భారతదేశం స్వతంత్ర భారతమా లేకపోతే అమెరికాకు ఏమన్నా గులాంగిరా? ఇప్పటికీ చాలా వరకు ఇది బాగా ఈ మధ్య వినబడుతుంది. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది, 2047కు 100 ఏళ్ళు చేసుకోబోతున్నాం. వాడెవడింట్లో కుక్క చేస్తే మన ఇంట్లో వాసన వచ్చినట్టు వాడింట్లో లొల్లి అయితే వీడు రష్యాతోటి నువ్వు జత కట్టొద్దు, నువ్వు కొరియాతో పోవద్దు, వాడే ఆంక్షలు పెట్టడం ఏంది, మనము వాటిని భరించడం ఏంది, మన రూపాయి పత్రం కావడం ఏంది వాళ్ళ మీద ఆధారపడి. మనం కూడా దరిద్రంలో ఉన్నట్టేనా భారతదేశం? సో ఒక రకంగా భారతదేశమే కాదు, ప్రపంచం అంతా ఇందులో ఇరుక్కుంది. ఒక చైనా తప్ప చైనా తప్పించి మాక్సిమం అన్ని దేశాలు కూడా ఇందులో ఇరుక్కుపోయినాయి. సో మన దరిద్రం ఏంటి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కరెన్సీ ఏదైనా ఉందో డాలర్ గా ప్రకటించుకున్నాం. సో మనం క్రూడ్ ఆయిల్ కొంటామన్న ఎనర్జీ సప్లైస్. మనకు వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్ట్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్. మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నాం అంటే డాలర్స్లో ఎక్స్చేంజ్ చేయాలి. అప్పుడు మనం ఏమి ఇస్తాం, రూపాయి ఇచ్చి డాలర్ కొనుక్కుంటున్నాం. డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్. మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నాం క్రూడ్ ఆయిల్ ని. బై డిఫాల్ట్ గా ఏమవుతుంది, మనకి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం, రష్యా నుంచి ఇప్పటి వరకు ఎక్కువ శాతం రష్యా అండ్ దుబాయ్ దగ్గర నుంచి, యూఏఈ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. దుబాయ్ లో దీరమ్స్, అవును, రష్యాలో రష్యా వాళ్ళది ఎన్నో ఏదో ఉన్నది కదా. మరి డాలర్కి ఏం సంబంధం? ఇప్పటి వరకు మనం ఎక్కువగా పతనం కాకుండా ఉండడానికి గల కారణమే మనం ఇప్పటిదాకా ఇక్కడ డైవర్సిఫై అయ్యామని. కానీ ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళ ఆంక్షలు పెట్టిన తర్వాత దీనివల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతున్న భయంతో ఇండియా కూడా ఏం చేసింది, వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ని డబల్ చేసింది పర్చేస్. మనం జీరో పర్చేస్ కాదు, కొంత పర్చేస్ ఆల్రెడీ యూఎస్ నుంచి చేస్తున్నాం. దాని కాస్త ఏం చేసింది, రష్యా నుంచి కొద్ది క్వాంటిటీ తగ్గించి మనం అమెరికా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ని పెంచుకున్నాం. సో ఎందుకు మనం అంత పెంచుకోవాలి, మీరు అన్నట్టుగా మనం ఇంకా గులాం చేయాలన్న కండిషన్ అని అంటే ఎంత అవునన్నా కాదన్నా మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా మనకి అమెరికాతో ముడిపడి ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా మన మీద మరెన్నో శాంక్షన్స్ కూడా వేశారు. అదేంటి, ఆ వీసాలకి సంబంధించి ప్రైజింగ్లు పెంచుడు. ఎందుకు, వాళ్ళ వీసాలకు సంబంధించి ప్రైజింగ్ గ్లోబల్గా పెంచినప్పటికీ అది భారతీయులను ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ వీసాలు వాడేదంటే భారతీయులు ఎక్కువగా. సో బేసిక్గా రకరకాల ఆంక్షలతోటి రష్యాతోటి ఫ్రెండ్షిప్ని కట్ చేసే ప్రయత్నంలో భారతదేశాన్ని ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఒత్తిడిలో భాగం కింద ఏం జరుగుతోంది, మనకి బై డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఎక్స్పోర్ట్స్ తగ్గితే రూపాయి బలహీనపడుతుంది, అది ప్రధాన కారణం. దాంతోపాటు ఏమైంది, రీసెంట్గా గోల్డ్ యొక్క బయింగ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా విపరీతంగా చేశాయి. దాంతోపాటు ఏమైంది, గోల్డ్ పెరుగుతుందన్న కంగారులో రీటైలర్స్ అంటే మళ్ళాంటి వాళ్ళు షాపులు వెనకాల పడి విపరీతంగా గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్, గోల్డ్ ఈటీఎఫ్లు అని చెప్పేసి కొనడం మొదలుపెట్టారు. గోల్డ్ ట్రేడ్ దేంట్లో జరుగుద్ది,
డాలర్లో జరుగుద్ది మళ్ళీ. సో బేసిక్ ఇవన్నీ కూడా డాలర్లో పర్చేజులు పెరగటం వల్ల మనకు ఓవరాల్గా రూపీ బలహీనపడ్డది. ఇవన్నీ ఇట్లుండగా దానికి తోడు మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఇంకా ఫైనలైజ్ అవ్వకపోవటం ఒక రీజను. 2, అమెరికన్ మార్కెట్స్ బలంగా ఉన్నాయి ఒక నేపథ్యంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లోంచి స్టాక్స్ అన్ని అమ్మేసి పెట్టుబడులను విత్డ్రా చేసుకొని డబ్బులు వెనక్కి తీసుకెళ్తున్నారు. వెనక్కి తీసుకెళ్ళటం అంటే మీనింగ్ ఏంటి? అగైన్ డాలర్ని పర్చేస్ చేస్తున్నారు. సో ఇట్లా 3 కారణాలు ప్రధానంగా. ఒకటి ట్రేడ్ డెఫిషియన్సీ, రెండోది వచ్చేసరికి మనకి బంగారం రీసెంట్గా పర్చేస్ బాగా పెరగటము, మూడోది వచ్చేసరికి ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాక్కి తీసుకెళ్లటము. అంటే మనకి రూపీ పర్చేస్ కంటే కూడా డాలర్ పర్చేస్ ఇండియా సైడ్ నుంచి ఎక్కువగా జరుగుతోంది. ఈ 3 కారణాల వల్ల మనకి రూపీ అనేది విపరీతంగా పతనం అవుతోంది. ఇక్కడ ఒక లాజిక్ అప్లై చేయాలి. ఇక్కడ డాలర్ బలపడట్లే. మనకి డాలర్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే డాలర్ అనేది లోవర్ ప్రైస్లోనే ఉంది, రూపీ బలహీనపడ్డది. డాలర్ బలపడ్డది అనుకోండి, అది రీజన్ వేరు. డాలర్ బలహీనపడటానికి అక్కడ గ్లోబల్ రీజన్స్ వేరు ఉంటాయి. బట్ రూపీ బలహీనపడటానికి గల కారణం రూపీని సెల్ చేసి డాలర్ని పర్చేస్ చేయటం. ఇవి ఈ 3 ప్రధాన కారణాలు మనకి ఈ రూపాయిని బలహీనపరుస్తున్నాయి కరెంట్లీ. ఇక అది ఎప్పుడు టర్న్ అరౌండ్ తిరుగుద్ది అని అంటే ట్రేడ్ డీల్. ఈ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఎప్పుడైతే ఫైనలైజ్ అవుతుందో ఆ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అని అవ్వాలి, లేకపోతే ట్రేడ్ డీల్ క్యాన్సిల్ అని అవ్వాలి. ఆల్రెడీ అక్కడ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఈ ట్రేడ్ డీల్స్ అనేవి అన్లాఫుల్ యాక్టివిటీ అని చెప్పేసి వాళ్ళ సుప్రీంకోర్టు వాళ్ళ వ్యతిరేకంగా ఉంది. మన సెనేట్ బోర్డులో 50% ఓటింగ్ చేశారు. ఇండియాకి ట్రేడ్ టారిఫ్స్ 50% వేయటం అనేది అన్లాఫుల్ యాక్టివిటీ అని చెప్పేసి. సో భారతదేశానికి కానీ ట్రేడ్ యాక్టివిటీస్ మీద కానీ, అంటే భారతదేశానికి వేసిన టారిఫ్స్ మీద వ్యతిరేకత వాళ్ళ దగ్గర ఏర్పడ్డది. అండ్ సుప్రీంకోర్టు కూడా అన్లాఫుల్ యాక్టివిటీ కింద ఓవరాల్ టారిఫ్స్ని కూడా చూస్తోంది. సో బేసిక్గా అక్కడ బిల్స్ ఏమైనా పాస్ అయినా, లేదా సుప్రీంకోర్టు రద్దు చేసినా, లేకపోయినా మన ఇండియాకి యూఎస్కి మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయినా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అన్న సహజంగా రూపాయి బలహీనపడితే దేశం బలహీనపడాలి. ఇది యూజువల్గా జరగాల్సిన పరిణామం కదా. మనకేమన్నా ఇంపాక్ట్ అయిందా? అది కనబడతలేదు. ఇంపాక్ట్ ఎందుకు కావట్లేదు? సహజంగా ఏం జరుగుతుంది? విపరీతమైన ధరలు పెరిగినాయి. ఇప్పుడైతే ధరలు ఆకాశాన్ని అంటి ఉన్నాయి. నిరుద్యోగం పెరిగి ఉన్నది. ఉపాధి కల్పన లేదు. పరిశ్రమలు పెట్టుబడుల కోసం మనం రెడ్డు తివాచీలు వరుస్తున్నాం. రారా బాబు అడుక్కుంటున్నాం బేసికల్గా. ఇంతకుముందు దేశం అడుక్కునేది, ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా అడుక్కుంటున్నారు. మా దేశం కాదు నామకం చూసి అన్న రాని అడుక్కుంటున్నారు. సో అడుక్కోవడం కంటే ఇంకేముంటుంది బలహీనం కావడం అన్న. ఇప్పుడు మనకి సహజంగా రూపాయి బలహీనపడితే ఫస్ట్ జరగాల్సింది మీరు అన్నట్టుగా ధరల ఆకాశాన్ని అంటే ఇన్ఫ్లేషన్ పెరగాలన్నా. భారతదేశంలో అభివృద్ధి ఏది జరగకుండా జీడిపి నెంబర్లు పడిపోవాలన్నా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది రివర్స్లో అంటే మన ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ కంఫర్ట్ లెవెల్ కంటే తక్కువగా పడిపోయింది. ఆర్బీఐ కంఫర్ట్ లెవెల్ 2% నుంచి 6%, 4 ± 2 అని చెప్తుంది ఆర్బీఐ. ఈ రేంజ్లో ఇన్ఫ్లేషన్ ఉండాలని చెప్తుంది. కానీ ఇప్పుడు అది లాస్ట్ 3 months నుంచి కన్సిక్యూటివ్గా 2% బిలో వస్తుంది. సో బేసిక్గా అట్లా అని చెప్పేసి జీడిపి ఏమైనా డ్రాప్ అయిందా అని అంటే జీడిపి 8.2% వచ్చింది. అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది ఒకవైపుగా. సో బేసిక్ ఇక్కడ మనకి ఇన్ఫ్లేషన్ డౌన్ అవుతూ ఇంకోవైపుగా జీడిపి అనేది మాత్రం పుంజుకుంటుంది. దీనికి గల కారణం ఏంటి అని అంటే లోకల్గా ఉండేటువంటి డిమాండ్. మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడేటువంటి దేశం కాదు. ఎస్, రూపీ బలహీనపడటానికి ఎక్స్పోర్ట్స్ ఒక రీజన్, కానీ మన భారతదేశ అభివృద్ధి అనేది ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యలేదు. ఇప్పుడు చైనా యొక్క అభివృద్ధి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎక్స్పోర్ట్స్ మీద. వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు, వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. కానీ అదే భారతదేశం విషయంలోకి వస్తే ఎక్స్పోర్ట్స్ మీద గ్రోత్ డిపెండ్ అయ్యి ఉందా? రూపీ డిపెండ్ అయ్యి ఉంది, గ్రోత్ డిపెండ్ అయ్యలేదు. మన భారతదేశంలోనే ప్రొడక్షన్ జరుగుతుంది, మన భారతదేశంలోనే కన్జంప్షన్ జరుగుతుంది. ఇప్పుడు భారతదేశం ఎంత బలమైనది అని అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి పెద్ద కంపెనీ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు సెటప్ చేసి అమ్మాలని కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు యాపిల్ వాడు ఎందుకు ఇండియాలోకి తీసుకొచ్చి పెట్టాడు? అండ్ టెస్లా వాడు ఇండియాలోకి తీసుకొచ్చి కార్లు అమ్మాలనుకుంటున్నాడు. ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని కూడా ఇండియాలో సెటప్ చేసి కన్స్యూమర్ రిలేటెడ్ బ్రాండ్స్, అంటే ఫారెన్. అంటే జనరల్గా మీ ఆర్థిక నిపుణులు అందరికీ మాట్లాడతారా? మేము నిజాలు మాట్లాడతాం, రాజకీయాలు మాట్లాడడం. భారతదేశమే గొప్పది, భారతదేశమే పెద్ద మార్కెట్, భారతదేశాన్ని మించింది లేదు. దేశంలో సమస్యలు లేవు అనట్లేదన్న. భారతదేశం రూపాయి అనేది భారతదేశం చేతిలో లేదు. అవును. వీని రూపాయిని వీడు నియంత్రించుకునే పరిస్థితిలో వీడు లేడు. అవును. వానికి కోపం వచ్చిందంటే ఎక్స్పోర్ట్లు ఆగితే వీనికి దిక్కులేదు డాలర్కు. అవును. వాడు ఇంపోర్ట్లు పెంచుతాము, మీరు చేసుకోకపోతే మీ ఈ బలపడతామంటున్నాడు. ఎవరు? వాడు. మేము ఎంత ఇంపోర్ట్ చేస్తే మీరు అంత ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎంత రేట్ చెప్తే అంత. మళ్ళా నోరు తెరిస్తే భారతదేశం అంత గొప్పది లేదు, భారతదేశం అంత పెద్ద మార్కెట్ లేదు, భారతదేశం అంత కన్జ్యూమర్ ఏంది అసలు. నాకు అంటే ఈ ఆర్థిక నిపుణులు జనాలకు అర్థమయ్యే విషయం కాకుండా వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే వాళ్ళు మాట్లాడతారా? అలానే కాదన్న. మన భారతదేశానికి ఒక ఎడ్జ్ ఉందన్న.
పాపులేషన్. మన దగ్గర తయారు చేసిన దాన్ని కన్జ్యూమ్ చేయడానికి కావాల్సిన పాపులేషన్ మన దగ్గరే ఉంది ఉన్నది. ఆయన మరి ఎందుకు ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు? ఒకప్పుడు భారతదేశం స్వతంత్ర భారతదేశం, అవును అవునా? ఈ రోజు చైనా అవును స్వతంత్రంగా ఎట్లా ఉన్నదో, వాళ్ళకు ఎవరితోటి పని లేదు, ఆ రకంగా వాళ్ళు బతకగల పరిస్థితి. వాళ్ళు ఒకరికి అప్పులు ఇస్తున్నారు, ఒకరికి సప్లై చేస్తున్నారు. అవును వాడు తీసుకోకపోయినా బతుకుతాడు, వాడు తీసుకున్న బతుకుతాడు. భారతదేశం అంతకంటే గొప్పగా ఉండే ఒకప్పుడు. అవును ఈ స్వతంత్రం రాకముందు భారతదేశాన్ని వచ్చి బ్రిటిష్ వాళ్ళు తురుస్కులు పరిపాలించినప్పుడు ఇది స్వయం సమృద్ధి. అవును ప్రపంచంలో ఏ దేశంతో కనెక్టివిటీ లేకుండా బతికింది. అవును అంటే ఇప్పుడు మనం ఎక్కువ చదువుకొని ఈ ఎక్కువ ఆర్థిక నిపుణులు వచ్చి ఈ మొత్తం చదువుకోకముందు వాళ్ళని చదువుకున్న తర్వాత అన్నట్టే ఉన్నదా ఇది? అట్లా కంపేర్ చేయలేమన్నా. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సిన ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, మెయిన్ ప్రొడ్యూస్ చేసాము అన్న. భారతదేశం అంతా ప్రొడక్షన్ బేస్డ్ ఎకానమీ అన్న. ఒకప్పుడు అగ్రికల్చర్, అవును. ఇప్పుడు తర్వాత అగ్రికల్చర్ నుంచి సర్వీస్ ప్రొడక్షన్లో కూడా వచ్చినాం మనం. ఐటీ అవ్వచ్చు, అదర్ సర్వీసెస్ అవ్వచ్చు, ఆ ప్రొడక్షన్లోకి వచ్చాం. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్లోకి వచ్చాం, ఆటోమొబైల్ ప్రొడక్షన్స్ కానీ వీటిల్లోకి వచ్చాం. మొబైల్ ప్రొడక్షన్స్లోకి వచ్చాం, చిప్ ప్రొడక్షన్లోకి వచ్చాం, రాకెట్లో కూడా వచ్చినాం. సో అన్నిట్లోకి వచ్చాం మనం. ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని ప్రొడక్షన్స్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ బేసిక్ ఏమవుతుంది అని అంటే, మనం చేసేటువంటి ప్రొడక్షన్స్ అన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేసే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇంపాక్ట్ అనేది తగలట్లేదు. ఇప్పుడు బేసిక్గా మీరు అన్న పాయింట్ కరెక్టే. నిరుద్యోగత ఉంది, బాగా ఖర్చులు పెరిగిపోయాయి, ఆకాశాన్ని అంటిన ధరలు, ఇవన్నీ నిజాలే. ఇవన్నీ నిజాలు కాబట్టే ఇంకొక వైపు ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకొని లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తోంది. దాని యొక్క ఇంపాక్ట్ ఆల్రెడీ జిఎస్టీలో కనపడుతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ. ఫస్ట్ ఏం చేసిందన్న, ఇన్కమ్ ట్యాక్స్ని సరళించింది, రూల్స్ని. 6 లక్షలు కాదు 12 లక్షలు అంది. సర్లే, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు ఈ 140 కోట్ల భారతదేశంలో 6 కోట్ల మంది. అది ఎక్కువ మందికి ఇంపాక్ట్ కాదు, నిజం. దాని యొక్క ఇంపాక్ట్ లేదు అన్న విషయం వాళ్ళకి అర్థమైన మరుక్షణం జిఎస్టీ రిడక్షన్ తీసుకొచ్చారు. అసలు పెద్ద సమస్య మనకి జిఎస్టీ ఎక్కువగా ఉండటం. ఇప్పుడు జిఎస్టీ రిడక్షన్ మాత్రం ప్రతి ఒక్క భారతీయుడికి పాస్ ఆన్ అవుతుంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ పాస్ ఆన్ కాదు, కానీ జిఎస్టీ పాస్ ఆన్ అవుతుంది కదా అందరికీ. ఇది పాస్ ఆన్ అయింది. అండ్ జిఎస్టీ యూజువల్గా మనకి తగ్గించినప్పుడు కలెక్షన్స్ తగ్గాలి, కానీ కలెక్షన్స్ స్టేబుల్గా గ్రో అవుతున్నాయి. దాని మీనింగ్ ఏంటి? మనకి పర్చేస్ పెరుగుతుంది జనాల దగ్గర నుంచి, ఖర్చులు తగ్గడం వల్ల. జిఎస్టీ తగ్గిందని ఖర్చు తగ్గింది. అండ్ దాంతోపాటుగా జనాల దగ్గర డిస్పోజబుల్ మనీని పెంచాలి అనే ఉద్దేశంతో వడ్డీ రేట్లను 125 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దాదాపుగా ఒక 50 లక్షల హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తికి నెలకి 4,000 రూపాయల సేవింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా వాళ్ళు ఒక ట్యాక్స్ పేర్ అయినట్లయితే వాళ్ళ టీడీఎస్ కట్టింగ్ తగ్గుతుంది. అండ్ దాంతోపాటుగా ఒకవైపు జిఎస్టీ తగ్గటం వల్ల వాళ్ళ యొక్క పర్చేసింగ్ ప్రైజెస్ తగ్గుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? నిదానంగా మళ్ళీ ఎకానమీ అనేది మన ఇండియా సైడ్ నుంచి రివైవ్ అవుతూ ఉంటుంది. మనకి డొమెస్టిక్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. మనం ఏవైతే ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వాలి అంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి అనుకుంటున్నామో అక్కడే విఫలమయ్యాం. అది కూడా మన ప్రయత్న లోపం కాదు. మన ప్రయత్న లోపం డెఫినెట్గా ఉంది. 1991 వరకు మనం ఎవరిని వెల్కమ్ చేయలేదు. చైనా ఏమో 1955లోనే వెల్కమ్ చేసింది అందరినీ. అక్కడ మన ప్రయత్న లోపం డిలే జరిగింది, కరెక్టే. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికా విధించిన టారిఫ్ల వల్ల మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ స్లో అయినాయి. అది పర్మనెంట్ అంటే అటువంటి కండిషన్ కాదు అన్న. ఎవ్రీ రిసెషన్ ఇస్ అన్ ఆపర్చునిటీ అన్న. ప్రతి సంక్షోభం ఒక కొత్త దారిని, కొత్త తలుపులు తెరిచిపెడుతుందన్న. ఇప్పటి వరకు మనం అమెరికాతో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల వాళ్ళతోటి ఎక్కువ ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నాం మనం. వాళ్ళు మన మీద వేసేటువంటి ట్యాక్స్ కూడా తక్కువ కాబట్టి బాగానే ఎక్స్పోర్ట్ చేసాం. ఇప్పుడు అమెరికాతోటి ఎప్పుడైనా ముప్పు ఉంటుందని ఒక భయం అందరిలో కలగటం వల్ల కేవలం అమెరికానే కాదు, మన ప్రపంచ దేశాల్లో వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాలని ఒక జ్ఞానం ఇప్పుడు మన వాళ్ళు కలిగింది. యూకేతో ట్రేడ్ డీల్ చేసుకుంది, రకరకాల దేశాలతో ట్రేడ్ డీల్ చేసుకుంది. చైనా ఇండియా కొట్టుకునే దగ్గర నుంచి అమెరికా టారిఫ్ల వల్ల చైనా ఇండియా మాట్లాడుకోవడం మొదలుపెట్టినాయి. ఎన్ని అడ్వాంటేజెస్ కూడా మొదలయ్యాయి. ఇప్పుడు అమెరికా మీద మాత్రమే కాకుండా వేరే దేశాల మీద కూడా మనము రిలేషన్స్ని పెంచుకొని మన ఎక్స్పోర్ట్స్ని కూడా డైవర్సిఫై చేయాలనే జ్ఞానం ఇప్పుడు కలిగింది. ఇంతకాలానికి కలిగింది. ఇప్పటి వరకు అమెరికా మీదే డిపెండ్ అయ్యాం. రానున్న రోజుల్లో మన ఇప్పుడే కదా అగ్రిమెంట్లో అవుతోంది. సమస్య ఇప్పుడు వచ్చింది, సమస్యకి ట్రీట్మెంట్ జరుగుతోంది. మరి ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత దాని యొక్క ఫలితాలు రావడానికి ఇప్పుడు గవర్నమెంట్ గేట్స్ ఓపెన్ చేసాయి. ఇప్పుడు కంపెనీలు అగ్రిమెంట్లు చేసుకోవాలి, ఆర్డర్లు రావాలి, ప్రొడక్షన్ చేయాలి, వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇది కొంత సమయం పడుతుంది, బట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఆ టారిఫ్లు, ఇప్పుడు జరుగుతున్న సమస్యలు ఇవన్నీ కూడా కేవలం పరిమితం. అండ్ డాలర్ యొక్క డామినేషన్ ఒక టైంకి ఖచ్చితంగా తగ్గుతుంది. బ్రిక్స్ నేషన్స్ అన్నీ కూడా డాలర్ యొక్క డిపెండెన్సీ తగ్గించే ప్రయత్నంలోనే వాళ్ళందరూ కష్టపడుతున్నారు. రీసెంట్గా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క గోల్డ్ బయింగ్ని విపరీతంగా పెంచడానికి గల కారణం వాళ్ళు బ్రిక్స్ కరెన్సీకి స్ట్రాంగ్గా సపోర్ట్ చేయాలనే. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ అది గోల్డ్ బ్యాకింగ్ తోటి ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే
ప్రతి ఒక్క కరెన్సీకి దాని బ్యాక్ గోల్డ్ సపోర్ట్ ఉండాలి. సో బేసిక్గా దాన్ని సపోర్ట్ చేయడానికి ఇంత గోల్డ్ కొన్నారు. గోల్డ్ కొన్నది అమెరికా కాదు, ఏషియన్ కంట్రీసే, పర్టికులర్గా బ్రిక్ నేషన్సే, చైనా, రష్యా, ఇండియా విపరీతమైన గోల్డ్ బయింగ్ చేశాయి. సో దానికల కారణం ఏంటి? బ్రిక్ కరెన్సీని తీసుకొని రావాలి, డాలర్ డిపెండెన్సీ తగ్గించాలి, ఇప్పుడు మీరన్నదే ఆధిపత్యాన్ని తగ్గించాలి వాళ్ళది. ఇక ఎప్పుడు మొన్న ఏమైంది అసలు ఈ ప్రాబ్లం కూడా ఎందుకు ఎస్కలేట్ అయింది? బ్రిక్ కరెన్సీ రావాలని రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలుపెట్టినప్పుడు రష్యా దగ్గర ఉన్నటువంటి డాలర్ రిజర్వ్స్ సీజ్ చేసింది అమెరికా. అంటే ఈ ప్రాబ్లం ఎవరికైనా జరుగుద్ది కదా. అదే కదా, యా, ఎవడి కరెన్సీ వాడున్నప్పుడు వాని కరెన్సీ తోటి వీడు దెబ్బతినడం అనేది ఇది గన్లు గన్ పౌడర్లు అమ్ముకొని ఇప్పటిదాకా అమెరికా బాగానే ఎదిగిందన్న. రానున్న రోజుల్లో చరిత్ర మారుతుంది. రానున్న రోజుల్లో చైనా ఆధిపత్యం తీసుకుంటది. ఇంతకు ముందన్న యుద్ధం అని అంటే గన్ పౌడర్ అన్న, ఇప్పుడు యుద్ధం అని అంటే డబ్బే, బిజినెసే అన్న. ఇప్పుడు టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రపంచంలో అందరికీ ఉన్నాయి. అసలు ఇన్ఫ్యాక్ట్ రష్యన్ ఆయిల్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది చైనా, కానీ చైనాని బెదిరించడం విషయంలో ట్రంప్ ఫెయిల్ అయ్యాడు. ఎందుకు? నువ్వు 100 వేస్తావు 200 వేస్తున్నాడు. నువ్వు ఎంత వేసిన నేను చేయలేవు, ఎందుకంటే నువ్వు డిజైనే చేస్తావు, నీ డిజైన్ ప్రొడ్యూస్ చేసేది నేను, నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు, నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు అన్న ధైర్యం చైనా వాడి దగ్గర ఉంది, అంత ప్రొడక్షన్ ఉంది వాడి దగ్గర. అదే ప్రొడక్షన్ మన ఇండియా దగ్గర కూడా ఉండుంటే ఈ రోజు ఇండియా డిమాండ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు కూడా ఒప్పుకొని ఉండేవాళ్ళు. సో ఇండియా ఈ విషయంలో ఫెయిల్యూర్. ప్రొడక్షన్ మన దగ్గర తెచ్చుకోలేకపోయారు. రాజకీయ వ్యవస్థ అటువంటిది. అనే ఒక కంపెనీ వస్తే కంపెనీ పారిపోయేలాగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ పనిచేస్తూ ఉంటే ఏ కంపెనీ వచ్చి పెట్టుబడి పెడుతుందన్న? ఆంధ్రాకి తెలంగాణకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చి తిరిగి వెళ్ళిపోయి ఉంటాయి ఇన్ని సంవత్సరాల చరిత్రలో. ఎందుకు అన్ని మొత్తం వెళ్ళి గుజరాత్లోనే కూర్చున్న ఇండస్ట్రీస్ అన్ని ఆంధ్ర తెలంగాణలోకి ఎందుకు తీసుకుని రాలేకపోయారు? మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద ఎందుకు గుజరాత్ తయారవుతోంది? ప్రపంచ కంపెనీలు ఎప్పుడైనా లోవర్ లేబర్ కాస్ట్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. చైనాలో ఎందుకు పెట్టారు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా? ప్రొడక్షన్ అంతా అక్కడ ఎందుకు డెవలప్ అయింది? అక్కడ జనాభా ఎక్కువ కాబట్టి లోవర్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు అమెరికాలో డిజైన్ చేసి ఐఫోన్ అమెరికాలో ప్రొడ్యూస్ చేయలేరా? అమెరికాలో ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు? లేబర్ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు మనం నార్మల్గా మనం కొనేటువంటి ఆ ₹1,00,000 ఫోన్ అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తే 2 లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది. అక్కడ కాస్ట్ ఎక్కువ, మన దగ్గర తక్కువ. మరి మన దగ్గర సెటప్ చేయడానికి ఎందుకు డిలే అవుతుంది? 1991 దాకా నిద్ర లెగలేదా మరి మన ఇండియన్ గవర్నమెంట్? మరి ఎందుకు వెల్కమ్ చేయలేదు? 1950 వరకు కూడా ఇండియా అండ్ చైనా ఒకే ఎకానమీగా కొనసాగినప్పుడు ఇండియా ఎందుకు వెనకబడ్డది, చైనా ఎందుకు ముందరికి వెళ్ళింది? అదెందుకు 18 ట్రిలియన్ ఎకానమీ, మందెందుకు 4 ట్రిలియన్ ఎకానమీ? ఏంటి తేడా? యాక్సెప్టెన్స్లో తేడా. మనం వెల్కమ్ చేయలేకపోయాం. మేబీ భయమై ఉండొచ్చు, కొన్నాళ్ళ పాటు బ్రిటిష్ పరిపాలనలో మనం మగ్గిపోయాం, భయమై ఉండొచ్చు కాక, కానీ యాక్సెప్టెన్స్ ఇస్ నీడెడ్. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నియంత్రణ పాలనటువంటి చైనాలో అభివృద్ధి సాధ్యమైంది. ఒకటే పార్టీ, ఇన్ఫాక్ట్ ఇప్పుడైతే ఒకటే నాయకుడు, అక్కడ సాధ్యమైంది. ఇంతటి ప్రజాస్వామ్య దేశంలో మనం ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయాం? ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోయాం, వెల్కమ్ చేయలేకపోయాం, వచ్చిన వాడిని బెదిరించాం, అందులో షేర్లు అడుగుతాం, డబ్బులు అడుగుతాం, లాబింగులు చేస్తాం, లంచాలు తీసుకుంటాం. ఒక గవర్నమెంట్లో ఒక ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇస్తే ఇంకో గవర్నమెంట్ వచ్చి వాడిని బెదిరిస్తుంది. మరి ఎందుకు ఉంటాయన్న కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి మనం కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో మనం ఉంటే ప్రపంచ దేశాలు మన మాట ఎందుకు వినవు? ఈరోజు ప్రపంచ దేశాలు చైనా మాట ఎందుకు వింటున్నాయి? చైనాకి ఎందుకు భయపడుతున్నాయి? వాడు ప్రొడక్షన్ ఆపేస్తే స్తంభించిపోద్ది ప్రపంచం. అది తేడా. వాడు డిజైన్ చేస్తున్నాడు అమెరికా, వాడు ప్రొడ్యూస్ చేసేది చైనా. ఇప్పుడు రూపాయి పతనం అవుతుంది. దీనికి మీరు 3 కారణాలు చెప్పారు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, క్రూడ్ ఆయిల్, బ్రిక్స్, ఇదంతా. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం అంటే మన దగ్గర ఉత్పత్తి ఉంది, వాడు కొనాలి. ఇంపోర్ట్స్ కూడా బాగా చేసుకుంటున్నాం. మన డాలర్ ఎందుకు అవసరం? ఇంపోర్ట్ చేసుకోవడానికి. నథింగ్ ఎల్స్. ఎక్స్పోర్ట్కి అయితే డాలర్ అవసరం లేదు, ఇంపోర్ట్ చేసుకోవాలంటేనే డాలర్ అవసరం అవుతుంది. ఎప్పుడైతే డాలర్లు ఎక్కువ అవసరం అయితే మనం ఎక్కువ రూపాయలు ఇచ్చి తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు రూపాయి పతనం అవుతుంది. అవునా? మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సినంత అమెరికాలోనే ఉన్నది ఏంటి, మిగతా దేశాల్లో లేనిదేంటి? భారతదేశానికి అంత ఇంపోర్ట్ చేసుకొని అంత ప్రొడక్షన్ చేసుకోవాలని అంశాలు ఏమున్నాయి అన్న? మెయిన్గా క్రూడ్ ఆయిల్ అన్న. క్రూడ్ ఆయిల్ మేజర్ డామినేటెడ్ అన్న. అమెరికా కంటే క్రూడ్ ఆయిల్ సౌదీలో, రష్యాలో, ఈ దేశాలలోనే కదా ఈ మధ్య అన్న లోకల్ కరెన్సీ వాళ్ళు కూడా మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ మధ్య గతమంతా డాలర్లోనే జరిగింది. బంగారం ఉందన్న, బంగారం లోకల్ కరెన్సీలో చేయగలుగుతామా? చేయలేము. దాన్ని డాలర్లోనే చేయాలి, మనకు ఆప్షన్ లేదు దానికి. ప్రపంచ దేశాలన్నీ కూడా అందరూ కలిసి ఇప్పటికీ అర్థం కాదు. ప్రపంచ దేశాలు అన్నిటినీ డాలర్ని ఎందుకు పట్టుకున్నాయి? వీళ్ళందరూ డాలర్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? గన్ పౌడర్ పెట్టి బెదిరించాడు కదన్న. ఇప్పుడు యుద్ధాలు మొదలు పెట్టింది వాడే, ఆ యుద్ధానికి గన్ పౌడర్ సప్లై చేసింది వాడే, వాళ్ళ చేత వాడిని ఫ్రీగా సప్లై చేశాడా? అప్పులు చేపించి మరి చేపించింది వాడే, వాడికి సపోర్ట్ చేయకపోతే వాడు ముంచుతానని బెదిరించింది వాడే. మరి ఏం చేస్తారన్న? ఆధిపత్యం అనేది వాడి లీడర్షిప్తో రాలే, బెదిరింపులతో వచ్చింది. ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం. ఇది భారతదేశంలో ఒక అద్భుతమైన వ్యవస్థ ఉండేది. ఏం వ్యవస్థ అంటే, ఒక ఊరిలోకి వెళ్తే
వ్యవసాయం తయారు చేసినోడు ఆ ధాన్యం తీసుకుపోయి కుమ్మరాయనకి ఇస్తే కుమ్మరాయన ఆయన దగ్గర ఉన్న కుండ ఇచ్చేది. మంగళాయనకు పోయి ఈయన ధాన్యం ఇస్తే మంగళాయన ఆయనకు కటింగ్ చేసేది. ఈడ ఎవ్వరికి ఒక పర్ఫెక్ట్ ఒక ఇదే నా దగ్గర ఉంటేనే చేస్తా అనేది లేకుండే. ఈ మారకం అనేది నీ దగ్గర ఉన్నది. ఈ ప్రపంచంలో కూడా ఇది కొంతకాలం ఇట్లనే కొనసాగింది. అవును, నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నువ్వు నాకు ఆయుధాలు ఇచ్చినావు, నా దగ్గర ధాన్యం ఉంది, నాకు ధాన్యం ఇచ్చాను. బార్టర్ సిస్టమ్ అంటారు అనుకుంటా. అవునా? అవును, బార్టర్ సిస్టమ్, ఎక్స్చేంజ్, అవును, బార్టర్ సిస్టమ్. ఈ బార్టర్ సిస్టమ్ తీసుకొచ్చి ఈ డాలర్ సిస్టమ్ని పెట్టినాక కూడా ఇన్ని దేశాలు, ఇంత తెలివికల దేశాలు ఒక రోజు ఇట్లా వస్తుందని గుర్తించకపోవడము వీళ్ళ యొక్క దౌర్భాగ్యమేనా అన్న? ఒకప్పుడు దేశాలన్నీ ఇంత స్థాయిలో ఎదిగిన పరిస్థితులు లేవన్న. మన భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ కూడా ఎక్కువ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయి ఉండేది. ఇప్పుడు ఒక రకంగా మన ఇండియన్ మార్కెట్స్ అనేవి ఇండిపెండెంట్ ఇప్పుడు అయినాయి, గతంలో లేవు. గతంలో మనకి 1991 ఆర్థిక సంక్షోభం ఆల్మోస్ట్ వచ్చి భారతదేశం కుప్ప కుదేలు అయిపోద్ది, అసలు మన దగ్గర కనీసం రిజర్వ్స్ లేవు, 7 రోజుల్లో మనం పూర్తిగా కొనుగోలు శక్తినే కోల్పోతాము అన్న టైంలో మనకి ప్రైవేటైజేషన్ జరిగింది. మనకు ఆప్షన్ లేదు, మనం బయట నుంచి జనాల్ని వెల్కమ్ చేయాల్సినటువంటి పరిస్థితి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. బేసిక్గా మనకు ఒకప్పుడు మన భారతదేశం, అఫ్కోర్స్ మీరు చెప్పినట్టుగా బ్రిటిష్ కంటే ముందు మనం స్వయం సమృద్ధి ఉన్న దేశం అయి ఉండొచ్చు కాక, కానీ తర్వాత మనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో రకరకాల సందర్భాల్లో మనం సొంతంగా డెవలప్ చేసుకునే పరిస్థితుల్లో మనం లేము. ఉద్యోగ కల్పన క్రియేట్ చేయాలి అంటే మనకి ఇండస్ట్రీస్ కావాలి. అవి ఎక్కడి నుంచి రావాలి? బయట నుంచి రావాలి. బయట దేశాలు మనకు సపోర్ట్ చేయాలి. మరి దాని నుంచే కదా, ఇప్పుడు బయట దేశాలు సపోర్ట్ చేయకుండా నువ్వు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతావు? ఆ బయట దేశం అంటే ఏంటి? డెవలప్డ్ ఎకానమీ. అది యూకే అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు. డెవలప్డ్ ఎకానమీ సపోర్ట్ చేయాలి మనకి. గత 10 ఏళ్లలో మీరు అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక అద్భుతమైన ఆర్థిక మోడల్ చూశానన్న. ఓకే అన్న. అది ఎక్కడంటే తెలంగాణలో చూశాను. ఓకే. గత 10 ఏళ్లకు ముందు తెలంగాణ అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ, అభివృద్ధి లేని తెలంగాణ, నీళ్లు లేని తెలంగాణ. ఎవరి దగ్గర రూపాయి లేదు. ఇక్కడ ఎకరము 10 లక్షలు ఉంటే ఆంధ్రలో ₹1 కోటి ఉన్నది. అవును. కానీ ఇదే తెలంగాణను ఒక 10 ఏళ్లలో ఒక వ్యక్తి, ఒక నాయకుడు వచ్చి ఈడ 1 ఎకరం కొంతే రివర్స్ అక్కడ 10 ఎకరాలు వచ్చేటట్టు చేశాడు. అవును. నీళ్లను చూపెట్టాడు, అవును, అభివృద్ధిని చూపెట్టాడు, అగ్రికల్చర్ని చూపెట్టాడు. ఒక 10 ఏళ్లలో ఒక తెలంగాణ రాష్ట్రము ఇట్లా అయినప్పుడు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇది జరగట్లేదు అని అంటే ఆలోచనలో ఇది తేడా ఉన్నట్ట, నిజంగానే